ఆదివర్షంలో ఉంది. మేము వచ్చేసి డయాబెటీస్ గురించి వచ్చేసి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి వచ్చినాం ఇక్కడికి. అందులో పాటు చాలామంది వచ్చేసి అలోపతిక్ మెడిసిన్స్కి అలవాటు పడేసి సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏమంటే కనుక ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ చేసి, అదేవిధంగా ఆయుర్వేదిక్ మందులు తీసుకోవడం వల్ల డయాబెటీస్ పూర్తిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత అలోపతిక్ మెడిసిన్సే అవసరం లేకుండా, ఎటువంటి మెడిసిన్ అవసరం లేకుండానే డయాబెటీస్ వచ్చేసి రివర్స్ చేసుకోవచ్చు అనే విధంగా ఒక ప్రోగ్రామ్ వచ్చేసి డిజైన్ చేసినాము. దాన్ని వచ్చేసి మేము పెన్మూన్ ఫార్మా రీసెర్చ్ కంపెనీ అని చెప్పేసి మేము ఒకటి ఆయుర్వేదిక్ కంపెనీని వచ్చేసి డీల్ చేస్తాం సార్. ఇది పెన్మూన్ ఆయుర్వేదం. ఇది వచ్చేసి ఎక్కువ ఏంటంటే కనుక అహ్మదాబాద్లో దీని స్టాండర్డ్స్ ఉన్నాయి సార్. అక్కడ వీళ్ళు ఎక్కువ కొంచెం ఆయుర్వేదం మీదనే రీసెర్చ్ చేస్తారు, వేరే మెడిసిన్స్ మీద వచ్చేసి ఎలాంటిది రీసెర్చ్ చేయడం. వాటి దగ్గర నుంచి మాకు ఒకటి డయాబెటీస్ గురించి బయోబెటిస్ అని చెప్పేసి డయాబెటీస్ని రివర్స్ చేసుకునే విధంగా మెడిసిన్ వచ్చేసి తయారు చేసినారు. వాటి గురించి మేము ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. ముందుకు వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మందు కంటే ముందు డయాబెటీస్ ఎలాగ జనరేట్ అయింది అనే దాని గురించి తెలుసుకుంటే కనుక ఈ మందు పనిచేస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. రైట్ సార్, ఒకసారి స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా ఆయుర్వేదం అంటే కనుక అందరికి నాటు వైద్యం అని చెప్పేసి ప్రాచుర్యంలో ఉంది. వాడుకుంటే కనుక ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కిడ్నీలు దెబ్బతింటాయి, ఇట్లాగా నానుడి పెరిగిపోయింది. మామూలుగా ఆయుర్వేదం వచ్చేసి ఎవరైనా వేరు ముక్కలు అమ్ముకుని రోడ్ల మీద చేసేవాళ్ళు, దానివల్ల అంటే పరిజ్ఞానం లేని వ్యక్తులు వచ్చేసి ఆయుర్వేదం సైడ్కి వచ్చి వాళ్ళు వచ్చేసి మందులు తయారు చేసి మనుషులకి ఇవ్వడం, అంటే మనల్ని వేరే వ్యాధి ఉన్నటువంటి ఇవ్వడం వల్ల వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్న వారే తప్ప సైంటిఫిక్గా అంటే శరీరంలో జరిగే చర్యలు ఎలాగ ఉన్నాయి, ఏ మందు వేస్తే కనుక ఎలాంటి మనకు రిజల్ట్ వస్తుంది అనేది రీసెర్చ్ లేకోకుండా ఇస్తున్నారన్నమాట వాళ్ళు. కానీ మేము చేసే కంపెనీ వచ్చేసి ఏంటంటే కనుక వ్యాధి ఎట్లాగా, దానికి ఏ మందు ఎలాగ ఇస్తే కనుక ఏ మూలిక వచ్చేసి ఎలాగ పనిచేస్తుంది అని రీసెర్చ్ చేసి ఇస్తారన్నమాట. అంటే నాటు వైద్యానికి రీసెర్చ్ చేసే విధానానికి తేడా. వాళ్ళు నాటు వైద్యం అంటే కనుక డబ్బుల కోసమే చేసేదారు. డబ్బులు ఇస్తే కనుక వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ కోసం కావాల్సింది ఏంటంటే మూలిక ఎట్లా పనిచేస్తుంది, లేదా మనిషి శరీరంలో ఏమైపోతుంది అనేది సంబంధం లేదు వాళ్ళకి. డబ్బులు ఇచ్చేస్తే కనుక వాళ్ళు తీసుకుంటారు, మనకు మందులు ఇస్తారు. ఇదే పద్ధతి అయిపోయింది. కానీ నాటు వైద్యం మీద వచ్చేసి చాలా చెడ్డ ఫోకస్ అయిపోయింది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ రావడం. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయి కనుక మనిషికి ఎంత అవసరమో అంత మోతాదు లేకుండా తెలియని విధంగా ఎక్కువ మోతాదులు ఇవ్వడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. ఇది మేము చేసే కంపెనీ అనే కానీ ఏ కంపెనీలు ఇచ్చినా కూడా నాటు వైద్యం చేసే వాళ్ళ వల్ల చేసి అలాగా మొత్తం ఒక చెడ్డ అభిప్రాయం అనేది ఆయుర్వేదం మీద ఏర్పడింది. కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయుర్వేదం సైడ్కే ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి, ఏ విధంగా మనకు సర్వైవ్ కావాలి, జీవితాన్ని అయితే ఎలాగ కాపాడుకోవాలి, ఇది మనకు ఇప్పుడుది కాదు, దాదాపు బీసీ ముందు కాలం నుంచి, అంటే మన పుట్టక ముందు నుంచి కూడా మనకు ఆయుర్వేదం అనేది ఉంది. అలోపతిక్ మెడిసిన్ వచ్చిన తర్వాత ఆయుర్వేదం నుంచి తగ్గించడం మొదలు పెట్టేసి. ఎందుకంటే కనుక అలోపతిక్ మెడిసిన్ అంతా ఆల్టర్నేట్ మెడిసిన్, మేనేజ్మెంట్ మెడిసిన్. కంప్లీట్ క్యూరింగ్ అనేది అలోపతిక్లో ఉండదు. కాకపోతే అలోపతిక్ మెడిసిన్ ఎలా పనిచేస్తుందంటే కనుక ఒక మనిషి చచ్చిపోతున్నాడు అంటే కనుక బ్రతికిచ్చి ఒక 10 నిమిషాలు చెప్పి మనకు రిలాక్సేషన్ ఇస్తుంది. కానీ ఆయుర్వేదం ఎట్లా అంటే కనుక మనిషిని చచ్చిపోయే స్థితికి తీసుకుపోదు. అలాంటి స్థితి లేకపోతే కనుక మనకు ఎలాంటి అలోపతిక్ మెడిసిన్ అనేది అంటే మేనేజ్మెంట్ మెడిసిన్ కానీ లేదంటే ఆల్టర్నేట్ మెడిసిన్ కానీ అవసరం పడదు. కానీ డయాబెటిక్ విషయానికి వచ్చేసి కనుక ఒకసారి డయాగ్నోసిస్ చేసి డయాబెటీస్ అనేది ఒక నిర్ధారణ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలనేది ఒక డాక్టర్స్ వచ్చేసి గుర్తింపు చేస్తారు. నిజమే, లైఫ్ లాంగ్ డయాబెటీస్ వచ్చేసి మందులు వాడాల్సిందే, దానికి వేరే కారణం లేదు. కానీ ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ లైఫ్ లాంగ్ మందులు వాడాలన్నా అనేది క్వశ్చన్ మార్క్. అది చెప్పరు ఎవరు. ఎక్కడే కూడా ఏ డయాబెటిక్ డాక్టర్ కూడా, డయాబెటిక్ డాక్టరే కాదు అనేది ఏ డాక్టర్ కూడా మనకు చెప్పడం అన్నమాట. దాని గురించి ఎందుకు చెప్పడం అంటే కనుక మనము కరెక్ట్గా 100 కారణాలు చెప్తారు డాక్టర్. 100 కారణాలలో 100 కారణాలు కరెక్ట్గా మనకు ఫాలో అయిపోతే కనుక డయాబెటీస్ నుండి మనం విముక్తి పొందొచ్చు. కానీ మన 100 కారణాలు కాదు, 100 ప్రికాషన్స్ చెప్తారన్నమాట. అవన్నీ ఫాలో కాదు. కరెక్ట్గా 100 ప్రికాషన్స్ని కనుక ఫాలో అయితే కనుక పూర్తిగా 100కి 100 డయాబెటీస్ జయించవచ్చు. అది చేయలేదు. కొందరికి కాంప్లికేషన్స్ పెరిగిపోయింది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు అయితే కనుక కొద్దిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ కానీ విధంగా కాంప్లికేషన్స్ పెరిగిపోయింది అంటే అది క్రానిక్ కండిషన్కి వెళ్ళిపోయింది. వాళ్ళని వచ్చేసి రివర్స్ చేసుకోవాలంటే కానివ్వండి మందులు వేసుకోవాల్సిందే. ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, ఆ సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించినట్టు మందులు వేసుకోవాలి. ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించినట్టు మందులు వేసుకుంటాము. ఈ ఆయుర్వేదం కనుక అన్ని కాంప్లికేషన్స్ కలిపి ఒకటే మెడిసిన్ అనేది తయారు చేస్తున్నారు.
కానీ దానికంటే ముందు డయాబెటీస్ ఎలాగ జనరేట్ అయింది అనేది చూద్దాం సార్. ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చేసి మన పూర్వం వచ్చేసి మనిషి పుట్టిన ముందు అంటే భూమి పైన వచ్చేసి మనిషి రెవల్యూషన్ జరిగినప్పుడు వాళ్ళు వచ్చేసి జంతువులను చంపుకొని తినేవారు. అటువంటి టైంలో వచ్చేసి మనిషికి ఎనర్జీ లెవెల్స్ బాగా ఉండేవి. వ్యవసాయం అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో లేదు. దాని తర్వాత స్టార్టింగ్ స్టేజ్ అయిన తర్వాత సెకండ్ లెవెల్కి వచ్చేసరికి అగ్రికల్చర్ రెవల్యూషన్. అగ్రికల్చర్ రెవల్యూషన్కి వచ్చిన తర్వాత పంటలు పండించడము, దాని నుండి ఆహారాన్ని పొందడం అనేది జరుగుతుంది. కొద్దిగా స్టెబిలిటీ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయింది. జంతువుల చంపుకొని తినేటప్పుడు వచ్చేసి మనిషి ఒక రకంగా బాగుపడేటప్పుడు వానికి ఎలాంటిది తెలియదు. ఏమంటే నాకు ఆకలి అవుతుంది మరి అది తినేసారు అంతవరకు తెలుసు. కానీ కొద్దిగా నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత అగ్రికల్చర్ చేసి ప్రోడక్ట్ వచ్చేసి అంటే ఒక ఫుడ్ వచ్చేసి తయారు చేసుకొని దాన్ని తినడం మొదలుపెట్టాడు. ఇంకొద్దిగా ఇండస్ట్రియల్ విద్యుత్ వచ్చిన తర్వాత సోమర్థనానికి అలవాటు పడ్డాము. దాని తర్వాత వచ్చేసి కొంతమంది వచ్చేసి ఎక్కువగా ఈ ఇండస్ట్రీస్ అంటే కార్పొరేట్ వాళ్ళు వచ్చేసి డబ్బులు పెట్టి అగ్రికల్చర్ దగ్గర ఉంటే ఫుడ్ ప్రోడక్ట్ వచ్చేసి ప్రాసెస్ చేసి డైరెక్ట్గా ఇంటి దగ్గరనే కూర్చొని తినొచ్చు మనం అనే విధంగా ప్రాసెస్ చేసినాడు. కాబట్టి ఈ విధంగా వచ్చేసి మనకు తయారైపోయాం. అంటే రోగాలు ఎక్కువైపోయినాయి. దాని తర్వాత వచ్చేసి మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువైపోయాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ జరుగుతుంది. నెక్స్ట్ హెల్తీ లైఫ్ స్టైల్కి అలవాటు పడే వాళ్ళకి వచ్చేసి ఇండస్ట్రియల్ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరైతే అనుభవిస్తుంటారో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. పొద్దున వ్యాయామం చేయడము, టయానికి తిండి తినడము, ఆ తిండి కూడా మంచి పోషకాలు తిండి తినడము, లేదా సత్సంబంధాలు ఒకరి మధ్యన ఒకరు వచ్చేసి బాగా బిహేవియర్స్ ఎక్కువ ఉండే కనుక ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎంత కనుక అన్హెల్దీ లైఫ్ స్టైల్. సాధ్యమైనంత వరకు ఇంట్లో కూర్చొని తినగలుగుతాం. బయటికి వెళ్ళేసి మనం వ్యాయామం చేయడం కానీ లేదా కనుక ఏదైనా ఒకరి మధ్యన వచ్చేసి ఒకరికి అనుసంధానం ఎవరికి ఈ లైఫ్ స్టైల్ వచ్చిన ముందు నుంచే మనకు వివిధ రకాలైనటువంటి జబ్బులు రావడం మొదలుపెట్టింది. అందులో డయాబెటీస్ అవుతుంది. కానీ డయాబెటీస్ ఒక్కటే కారణమా ఈ లైఫ్ స్టైల్ అంటే కనుక రకరకాల కారణాలు ఉన్నాయి సార్. మనలో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే డిసీజెస్ కూడా డెవలప్మెంట్ అవుతుంది మన శరీరంలో. అలాంటి ఏమేమిటంటే ఇవే శరీరంలో ఇన్ఫ్లమేషన్, స్ట్రెస్, లేదా పూర్ డైట్ అంటే తీసుకునే డైట్ అన్నమాట సరిగ్గా లేకపోవడం, టాక్సిన్స్ ఏదైనా మందులు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు లేదా డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ అలవాటు పడడం, వాళ్ళు తీసుకున్నప్పుడు సరిగ్గా నిద్ర లేకపోవడము, లేదా పూర్ రిలేషన్షిప్స్ ఒకరి మధ్యన ఒకరికి అంటే సత్సంబంధాలు లేకపోవడము, తర్వాత పూర్ డైజెషన్ అంటే తిన్న ఆహారం సరిగ్గా డైజెషన్ కాదు మనుషులకు, జెనెటిక్ డిజార్డర్స్, ట్రామా అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడి ఉంటాం. ఈ డిజార్డర్స్ అన్నీ కనుక మన శరీరంలో ఉంటే కనుక దానికి అనుగుణంగానే అవుట్పుట్ డిసీజెస్ అనేవి కూడా జనరేట్ అవుతాయి. మామూలుగా ఇప్పుడు కరోనా వచ్చిందంటే కనుక కరోనా వైరస్ కూడా వచ్చింది, మలేరియా ఒక పరాన్న జీవాలు వచ్చిందని చెప్పారు. కానీ అలాంటివి ఏమి లేకుండా అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి లేకుండా లేదంటే ఒక ఆర్గానిజం అనేది లేకుండా డిసీజెస్ అనేవి డెవలప్ అయ్యాయి. ఈ డెవలప్మెంట్ ఎలా జరిగిందంటే కనుక మనకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లోనే తేడా, ఈ కింద లైఫ్ స్టైల్ వల్లనే జనరేట్ అవుతాయి. అవి ఏమిటంటే కనుక హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి, తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ, బ్లడ్ ప్రెషర్, తర్వాత హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, బోవెల్ సిండ్రోమ్స్ వస్తాయి, అలర్జీలు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, తర్వాత డయాబెటీస్, క్రానిక్ ఫ్యాటీ. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్లో వచ్చే మన జీవన శైలిలో మార్పులు రావడంగానే ఈ డిసీజెస్ అనేవి వస్తాయి. అందరికీ ఏంటంటే డయాబెటీస్ మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంది, మిగతా వాటి మీద వచ్చేసి ఏ విధంగా అవగాహన లేదు. తర్వాత దాన్ని టెస్ట్ చేసుకోవాలా, దాన్ని డయాగ్నోసిస్ చేసుకోవాలా, సర్వైవ్ కావాలా అనేది ఎవరికి తెలియకుండా ₹1 పెట్టేసి షుగర్ టెస్ట్ చేయించుకునేందుకు డయాబెటీస్ అనేది బయటపడతారు. కానీ మిగతా డిసీజ్ వచ్చేసి చేయించుకోవాలంటే కొద్దిగా ఖర్చు అయిపోతుంది, దానికి ముందు వెనకాడుతూ ఉంటారు. డయాబెటీస్ ఉంది కదా అని చెప్పేసి కేవలం డయాబెటీస్ మాత్రమే మెడిసిన్స్ వాడుతూ మిగతా వాటిని వచ్చేసి అవాయిడ్ చేస్తారు. ప్రతి ఒక్క మనిషిలో ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ అవన్నీ గుర్తించమన్నమాట. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది అంటే డయాబెటీస్ని కనుక జయిస్తే మిగతా వాటిని కూడా జయించవచ్చు, ఇది కాన్సెప్ట్. కాకపోతే లైఫ్ స్టైల్లో వచ్చేటువంటి మార్పుని కనుక మనం మార్చగలిగితే కనుక అంటే ఎక్కువగా వచ్చేసి స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడం మెయిన్ ప్రధాన కారణం. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలలో ప్రధాన కారణం వచ్చేసి స్ట్రెస్. రెండోది వచ్చేసి ఇన్యాక్టివ్ స్టేట్ అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం. ఆ అలవాటు నుంచి బయటకు వచ్చేస్తే కనుక ఈ డిసీజెస్ అన్నింటినీ డిజార్డర్స్ అన్నింటినీ మనం జయించవచ్చు. కానీ డయాబెటీస్ వచ్చేసి ప్రధానంగా ప్రపంచం అంతా మొత్తము
10% పీపుల్ వచ్చేసి డయాబెటీస్తో బాధపడుతున్నారు. మొత్తం ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి జనాభాలో 10% పీపుల్. అది మన ఇండియాకి వచ్చేసరికి 10 to 15%. మనకు జనాభా వచ్చేసి 150 కోట్ల జనాభా అయితే కనుక అందులో 15% అంటే దాదాపు 20 కోట్ల జనాభా పైగానే డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఎందుకు వచ్చింది అంటే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇనాక్టివ్ స్టేజ్లో ఉండడం, అంటే కనుక తినడంతో కూర్చోవడం, అన్హెల్తీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డం కాబట్టి వచ్చింది. కానీ కొంతమంది వచ్చేసి హెల్తీ లైఫ్ స్టైల్ అని ఉంటారు, వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చి ఉంటుంది. దానికి కారణం వచ్చేసి కొన్ని జెనెటికల్ డిజార్డర్స్ కానీ లేదంటే ఆటోఇమ్యూనిటీ డిసీజెస్ కానీ వీటి వల్ల వస్తుంది. ఈ డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే మొత్తానికి డయాబెటీస్లో ఉండేది రెండు రకాలు సార్. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండోది వచ్చేసి టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అనేది. టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి 10% పీపుల్ ఉంటాయి కదా, టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి 90% పీపుల్ అనమాట. టైప్ 1 డయాబెటీస్లో మామూలుగా డయాబెటీస్ వస్తే కారణం వచ్చేసి అందరికీ తెలిసింది ఏంటంటే ఇన్సులిన్ లేకపోవడం వల్లనే డయాబెటీస్ వచ్చిందని అంటున్నారు. కానీ ఇన్సులిన్ లేకపోకుండా వచ్చే డయాబెటీస్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. వాళ్ళలో వచ్చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు, అది నిజం. కొంతమందిలో ఇన్సులిన్ ఉన్నా కూడా డయాబెటీస్ చూపిస్తూ ఉంటారు, అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ చూపిస్తారు. దానికి కారణం వచ్చేసి ఇన్సులిన్ శరీరం వచ్చేసి రెసిస్టెంట్ చేసింది. అది చెప్తే పనిచేయని స్థితికి శరీరం చేరుకుంటుంది. ఆ స్థితి వల్ల కలిగేది టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు పూర్తిగా రివర్స్ చేసుకునే విధంగా టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి ప్రివెంట్ చేసుకోవచ్చు, అంటే రాకుండా చూసుకోవచ్చు, వచ్చిన దాన్ని వచ్చేసి రివర్స్ కూడా చేసుకోవచ్చు. కానీ రివర్స్ చేసుకునే విధానం అలోపతిక్ మెడిసిన్లో ఎక్కడ కూడా లేదు. జస్ట్ ఆల్టర్నేట్ అండ్ మేనేజ్మెంట్ మాత్రం ఉంటుంది తప్ప కంప్లీట్ క్యూరింగ్ అనేది ఎక్కడ కూడా ఉంది. దానికి కంప్లీట్ క్యూరింగ్ చేసుకునే విధంగా బయోబిటిస్ అనేది మేము ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వచ్చేసి దీన్ని అందరికీ యూజ్ చేస్తున్నాం. ఇది తీసుకున్న పేషెంట్ దాదాపు మేము 20 మెంబర్స్కి ఇచ్చాము. వాళ్ళలో వచ్చేసి ఇద్దరికి కంప్లీట్ క్యూర్ అయింది పూర్తిగా. ఫాస్టింగ్ లెవెల్స్ వచ్చేసి 280, తిన్నాక వచ్చేసి 400 షుగర్ లెవెల్స్. ఆ పేషెంట్ ఎట్లా నాకు ఏజ్ వచ్చేసి 38. పొద్దుటూరు అనే పేషెంట్ పేరున్నాడు. అతనికి ముందు వచ్చేసి ఇతనికి ప్రోడక్ట్ తెలియకముందు చాలా అనీజీగా ఉండేది, ఒళ్ళంతా సచ్చుగా ఉండడం, తన పని తను చేసుకోలేకపోవడం, తర్వాత కళ్ళు వచ్చేసి మసకబారడం, అంటే ఏదైనా రాసుకున్నా చదువుకున్నా కానీ కనపడే పరిస్థితి కాదు. తర్వాత కొద్దిగా ఒబేసిక్గా ఉన్నాడు, అంటే బిఎంఐ వచ్చేసి 30+ ఉన్నాడు. ఇది కాకుండా అతని కాంప్లికేషన్ ఏంటంటే కాళ్ళు నొప్పులు, తిమ్మిళ్ళు ఇలాంటివి వచ్చాయి కదా. ఎవరో ఒకరిని పరిచయం చేసినట్టు మేము పరిచయం చేయలేదు. పొద్దుటూరులో మాకు వేరే షాప్ ఉంది, అతను వచ్చేసి పరిచయం చేస్తున్నాడు. అతనికి తీసుకున్న 5 నెలల్లో పూర్తి కంప్లీట్ అయిపోయింది, జీరోకి వచ్చేసాను. డైరెక్ట్ స్పీడ్ ఇచ్చేసి టెస్ట్ చేసినా కూడా 150 అబోవ్ కూడా ఎప్పుడు రాలేదు, 150 బిలోనే వస్తున్నాం. 5 నెలలకి వాడబడి బాగా పనిచేస్తుంది. దీనిని వచ్చేసి జనాల్లోకి ఎలాగైనా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇట్లా టీచర్స్కి అయితే కనుక కంప్లీట్గా అర్థమైంది. మోస్ట్ వచ్చేసి మీకు చెప్పడం వల్ల ప్రవేశం ఏంటంటే మీ వల్ల 10 మందికి కరెక్ట్ దాన్ని ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్తారు. ఏదో దామోళ్ళకు లేదంటే పల్లెటూరులో చెప్తే నాకు అస్సలు అర్థం కాదు, కాన్సెప్టే అసలు అర్థం కాదు. డయాబెటీస్ అనేది ఎలాగ జనరేట్ అయింది అనేది తెలుసుకుంటే కదా దీన్ని వాడడం వాడకపోవడం అనేది తెలుస్తుంది. రైట్ సార్, జనాభా లైఫ్ స్టైల్లో వచ్చే డిజార్డర్స్ వల్లనే మోస్ట్లీ అన్ని డిసీజెస్ అనేది వస్తున్నాయి అనేది అందరికీ తెలుస్తుంది. దాంట్లో టైప్ 2 డయాబెటీస్ అనేది ఈ అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది. దీంట్లో టైప్ 2 డయాబెటీస్ ఒకటే ఏమంటే దీంట్లో వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఓకే. అది 5 రకాలనే ఉన్నాయి. టైప్ 1, టైప్ 2 కాకుండా ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యే విధానం, ఇన్సులిన్ ప్రొడక్షన్ అయినాక శరీరము యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి చేసి 5 రకాలుగా డివైడ్ చేస్తున్నారు. ఒకటి ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ వల్ల వచ్చే డయాబెటీస్. 6% పీపుల్లో వచ్చేసి ఈ కాజ్ మోస్ట్లీ చిన్నపిల్లల్లో ఉంటుంది. విత్ 15 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ బిలో పీపుల్లోనే ఈ డయాబెటీస్ అనేది కనపడుతుంది. పెద్దవాళ్ళలో అస్సలు కనపడదు. మిగిలిన 4 కారణాలు వచ్చేసి పెద్దవాళ్ళలో ఉంటారు. రెండోది వచ్చేసి ఇన్సులిన్ డిఫిషియన్సీ డయాబెటీస్. ప్రొడక్షన్ వచ్చేసి 100% ప్రొడక్షన్ కావాలి, కానీ వాళ్ళు వచ్చేసి 10%, 20% మాత్రమే ప్రొడక్షన్ జరిగింది. వాళ్ళకి వచ్చే డయాబెటీస్ వచ్చేసి 18% పీపుల్ ఉన్నారు. నెక్స్ట్ 15% పీపుల్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్. మోస్ట్లీ ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు అందరు. డయాబెటీస్ వాళ్ళకి అది ఇన్సులిన్ వచ్చేసి 100% ప్రొడక్షన్ జరిగినా కూడా వాళ్ళు వచ్చేసి యూటిలైజ్ చేసుకోలేదు ఇన్సులిన్. అటువంటి వాళ్ళు వచ్చేసి 15% ఉన్నారు. నెక్స్ట్ ఒబేసిటీ రిలేటెడ్ డయాబెటీస్ 22% ఉన్నారు. తినడం, కూర్చోవడం, వీళ్ళకి వచ్చేసి ఎక్కువగా ఈ డయాబెటీస్ వస్తుంది, వాళ్ళు 22%. మిగతా 39% వచ్చేసి ఏజ్ రిలేటెడ్
60+ ఏజ్ వాళ్ళకి వచ్చేసి ఇది వస్తుంది. అంటే వాళ్ళకి కారణం తెలియకుండా ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది, ఒక్కోసారి ప్రొడక్షన్ కాదు, ఇది వగేరా కారణాలు. కానీ ఇదంతా ఒకైతే కనుక శరీరంలో డయాబెటీస్ అనేది గుర్తించడం ఎలా అంటే షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. షుగర్ లెవెల్స్ వచ్చేసి 150 అబోవ్ ఉంటే కనుక వాళ్ళని వచ్చేసి డయాబెటీస్గా పరిగణించేస్తారు. 150 అబోవ్ ఎందుకు వచ్చింది, 150కి బిలో ఉండడం వల్ల కారణం ఏంటంటే కనుక శరీరంలో ఇన్సులిన్, గ్లూకోజ్ అనే హార్మోన్ వచ్చేసి అవి ఈ గ్లూకోజ్ వచ్చేసి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎక్కువ ఇన్సులిన్ ఎక్కువ గ్లూకోజ్ శరీరంలో ఉంటే కనుక దానికి ఇన్సులిన్ వచ్చి సప్లై చేస్తుంది. గ్లూకోజ్ ఏమొస్తుంది కనుక తక్కువ గ్లూకోజ్ శరీరంలో ఉంటే కనుక దాన్ని ఎక్కువ చేసేస్తుంది. రెండు ఆపోజిట్ వేలో వర్క్ చేయడం వల్ల ఈ కంట్రోల్ ఇది గ్లూకోజ్ అనేది కంట్రోల్ అయితే వస్తుంది. రెగ్యులేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఈ రెండు హార్మోన్లు మాత్రమే. ఈ రెండు హార్మోన్లకు వచ్చేసి తినే తిండిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, తర్వాత లిపిడ్స్, విటమిన్స్, రకరకాలైన అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎలాగంటే మనం తినే తిండిలో కనపడవు. మనకు వేడికి వచ్చేసి ఒక్కొక్కరు ఉంటాయి. దాని కెమికల్ ఫార్మేషన్ మనం పేరు పిలుచుకునేది కెమికల్ ఫార్మేషన్ అంటే సైంటిఫిక్ వర్డ్స్ అన్నమాట. ఈ సైంటిఫిక్ వర్డ్లో కార్బోహైడ్రేట్స్ వచ్చి గ్లూకోజ్, ఫ్రక్టోజ్ డైజెషన్ అయ్యేసి పేగులో పడి రక్తంలో కలిసిపోతుంది. అదేవిధంగా లిపిడ్స్ వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్గా రక్తంలో కలిసిపోతాయి. ప్రోటీన్లు వచ్చేసి అమైనో యాసిడ్స్గా రక్తంలో కలిసిపోతాయి. రక్తంలోకి కలిసిపోయిన తర్వాత వీటిని వచ్చేసి కంట్రోల్ చేసుకోవడానికి హార్మోన్స్ కావాలి. వాటిని కంట్రోల్ చేసేది వచ్చేసి ఇన్సులిన్. ఇన్సులిన్ తప్ప వేరేది ఏది కంట్రోల్ చేయలేదు. అంటే శరీరం అంతా ఒకైతే కనుక పెరిఫరల్ టిష్యూ కండర కణజాలం ఒకైతే కనుక ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ అనేవి ఒకే. మెయిన్లీ ఈ ఇన్సులిన్ వచ్చేసి ఈ మూడు అవయవాల మీదనే ప్రభావం చూపుతాయి. ఒకటి వచ్చేసి అడిపోజ్ టిష్యూ కొవ్వు కణజాలము, రెండోది వచ్చేసి లివర్, మూడోది వచ్చేసి పెరిఫరల్ టిష్యూ అంటే కనుక కండర కణజాలం అంతటి మీద వచ్చేసి దీని ప్రభావం ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఉంటే ఈ మూడు మొత్తం సర్వైవ్ అవుతుంది. అంటే కనుక మెటబాలిజం జరిగి ఎనర్జీ డెవలప్ అవ్వడం లేదా శరీరం వచ్చేసి డెవలప్మెంట్ జరగడం అని జరుగుతుంది. ఎప్పుడైతే కనుక ఇన్సులిన్ లోపిస్తుందో మీ మూడు చోట్ల వచ్చేసి మెటబాలిజం అనేది ఆగిపోతుంది. ఒకవేళ ఇన్సులిన్ ఉన్నా కూడా ఆగిపోతుంది కనుక ఇన్సులిన్ రెసిస్టెంట్ శరీరం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెంట్ చేస్తుంది. దాని కారణంగానే డయాబెటీస్ అనేది డెవలప్ అయింది. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి షుగర్ వల్ల చూసుకునేది ఏంటంటే గ్లూకోజ్ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి 150కి అబోవ్ డయాబెటీస్ నిర్ధారణ చేశారు. కానీ 150కి అబోవ్ ఎందుకు వచ్చినాయి, ఏ కారణం వచ్చినాయి, దానిని రెగ్యులేట్ చేసుకునే విధానం ఎట్లా అన్నట్టుగా తిన్నాక పేగుల వచ్చేసి అది గ్లూకోజ్ అనేది లివర్కి చేరుతుంది. ఫస్ట్ లివర్కి వచ్చిన తర్వాత అక్కడ నుండి ప్రతి పార్ట్కి వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. మెదడుకు, కండర కణజాలానికి, రక్త కణాలకు అడిపోజ్ టిష్యూ ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. కేవలం పేగులమ్మడే వచ్చినటువంటి గ్లూకోజ్ మాత్రమే. అందులో ప్యాంక్రియాస్ నుండి రిలీజ్ అయినటువంటి ఇన్సులిన్ కూడా దాంట్లో కలిసి దాదాపు 30% గ్లూకోజ్ వచ్చేసి ఇక్కడ లివర్లోనే మెటబాలిజం జరిగింది. గ్లూకోజ్ గ్లైకోజ్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేసి పెడతారు. మిగిలిన గ్లూకోజ్ను సర్క్యులేషన్ చేస్తారు. ఇక్కడ మాత్రమే మనం బ్లడ్ టెస్ట్ చేస్తే కనుక ఎక్కువ ఉండేది తక్కువ తెలుస్తారు. ఒకవేళ ఎక్కువ ఉంది అంటే కారణాలు ఇక్కడ మసిల్ సెల్స్ కానీ లేదా కనుక ఫ్యాట్ సెల్స్ కానీ ఎరిథ్రోసైట్స్ కానీ గ్లూకోజ్ను తీసుకోకుండా ఉంటాయి. దానివల్లనే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా కనపడతాయి. ఇది తినకముందు వచ్చేసి పేగుల పడి గ్లూకోజ్ అనేది రాదు. మరి శరీరానికి సర్వైవ్ కావాలి. గ్లూకోజ్ ఉంటేనే శరీరం సర్వైవ్ అవుతుంది. దానికి ఎక్కడ నుండి వస్తుంది అంటే సప్లై లివర్ వచ్చేసి గ్లైకోజ్ రూపంలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. తిన్నప్పుడు వచ్చేసి గ్లూకోజ్ లాక్కొని గ్లైకోజ్ రూపంలోకి కన్వర్ట్ చేసి పెట్టండి. ఆ గ్లైకోజ్ మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయేసి నెక్స్ట్ యూనిట్కి పాస్ చేయబడుతుంది. అక్కడ బ్రెయిన్ చేసుకుంటుంది, తర్వాత మజిల్ సెల్స్, ఎరిథ్రోసైట్స్ వగైరా వగైరా పార్ట్స్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. తిన్నప్పుడు వచ్చేసి స్టోర్ చేసి పెట్టుకునేది మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఇంతే. ఇక్కడ బ్లడ్లో వచ్చేసి గ్లూకోజ్ లెవెల్స్ ఎందుకు ఎక్కువ చూపిస్తున్నాయి కనుక ఇక్కడ ఈ సైక్లింగ్ అనేది జరగదు. ఇన్సులిన్ వచ్చేసి వర్క్ చేయకపోవడం వల్లనే సమస్యలు అనేవి జరుగుతాయి. ఇన్సులిన్ ఎందుకు వర్క్ చేయదు అంటే కనుక గ్లూకోజ్ అనేది శరీరం అంతటికి ప్రతి ఒక్క సెల్కి అవసరం. గ్లూకోజ్ అనే కదా అమైనో యాసిడ్స్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణం వచ్చేసి హైబ్రిడ్ ఇంజన్. హైబ్రిడ్ ఇంజన్ అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసినది పెట్రోల్, డీజిల్, గ్యాస్ లేదా కనుక ఇప్పుడు వచ్చి బ్యాటరీ కార్స్ అన్ని కలగలిపి ఒకే మోటార్ సైకిల్లో పెట్టేస్తారు కనుక అది హైబ్రిడ్ కార్ అనేది అయితే మోటార్ సైకిల్ అని చెప్తాం. ఏది పడితే ఏదైనా ఎక్కడ దాన్ని యూజ్ చేసుకోవడం. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణము కూడా హైబ్రిడ్ ఇంజన్స్. ఎటువంటి ఫ్యూయల్ అయినా యూజ్ చేసుకుని శక్తిని జనరేట్ చేసుకుంటుంది. ఫ్యాటీ యాసిడ్స్ని యూజ్ చేసుకుంటుంది, తర్వాత వచ్చేసి అమైనో యాసిడ్స్ యూజ్ చేసుకుంటుంది, గ్లూకోజ్ యూజ్ చేసుకుంటుంది. గ్లూకోజ్ వచ్చేసి యాజ్ లైక్ పెట్రోల్ సూచ్యంగా బర్న్ అవుతుంది, శక్తి రిలీజ్ అవుతుంది.
కానీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి కొద్దిగా కష్టపడాలి, కానీ ఎక్కువ ఎనర్జీ వస్తుంది అన్నమాట. అదేవిధంగా అమైనో యాసిడ్స్ వచ్చేసి బలం ఎక్కువ అన్నమాట. అవి సాధ్యమైనంత వరకు మెటబాలిజంలో కరెక్ట్. ఎక్కువ శాతం వచ్చేసి గ్లూకోజ్ మాత్రమే బర్న్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. తర్వాత మెటబాలిక్ ప్రక్రియలకు కావాల్సినటువంటి ఎండ్ ప్రోడక్ట్స్ అంటే వివిధ ప్రోడక్ట్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే కనుక ప్రతి సెల్లుకు ఒక కీలాగా పనిచేసి గ్లూకోజ్ వచ్చేసి ఎంటర్ చేసుకోలేని సిగ్నల్ పంపించేస్తుంది. కేవలం అంత దాని పని వచ్చేసి అంత మించి వేరేది లేదన్నమాట. ఇక్కడ ఈ ఇన్సులిన్ రిసెప్టర్ అనేది ఉంటుంది సార్. ఇన్సులిన్ ప్రతి సెల్లుకు వచ్చేసి ఒక కీ ఉంటుంది. ఆ కీ వచ్చేసి ఇన్సులిన్ రిసెప్టర్. ఇన్సులిన్ ఎప్పుడైతే ఇక్కడ దీనికి సిగ్నల్ పంపిస్తుందో దాన్ని తగులుకుంటూనే గ్లూకోజ్ రిసెప్టర్ గ్లూకోజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టర్ ఉంటుంది ప్రతి సెల్, అది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిపోతేనే బయట ఉన్నటువంటి బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా లోపలికి చూపింపబడుతుంది. ఇలా మొత్తం గ్లూకోజ్ అంతా లోపలికి చూపింపబడుతుంది. ఎప్పుడు ఇన్సులిన్ వచ్చేసి కేవలం ఒక సిగ్నల్ మాత్రమే ఇస్తుంది. ఈ ప్రాసెస్ అనేది జరుగుతేనే, జరగని వాళ్ళకు వచ్చేసి సెల్లోకి గ్లూకోజ్ అనేది ఎంటర్ అవ్వదు. ఆ ఎంటర్ అవ్వని గ్లూకోజ్ బ్లడ్లో కనపడుతుంది. 200-300 మిలీగ్రామ్స్ ఇలాగా కనపడతా ఉంటాయి. అలాగే ఎందుకు జరిగింది అంటే కనుక ఈ సిగ్నల్ రిసెప్టర్ ప్రతి సెల్కు ఒక రిసెప్టర్ ఉంది. సిగ్నల్ ఇచ్చినా కూడా ఇది వర్క్ చేయదు. వర్క్ చేయకపోయేసరికి గ్లూకోజ్ యొక్క ఎంట్రన్స్ అనేది మూసుకుపోతుంది. ఈ మూసుకుపోవడం వల్లనే గ్లూకోజ్ లోపలికి. ఇలాగ మూసుకుపోవడానికి కారణం ఏంటంటే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ దగ్గరికి మనం ఉంటే కనుక ఎనర్జీ అనేది లాస్ అవ్వదు. సపోజ్ రోజుకు వచ్చేసి ఒక 2 కేజీలు తిండి తిన్నాం అనుకోండి. 2 కేజీలు తిండి తింటే కనుక 600 గ్రాముల గ్లూకోజ్ అనేది శరీరానికి ఉంది. 600 గ్లూకోజ్ వచ్చేసి 600 గ్రాముల గ్లూకోజ్ వచ్చేసి బర్న్ చేయాలి. కానీ బర్న్ చేస్తున్నామా చేయడం లేదు. ఇలాంటి పని చేయడం లేదు. అంటే 3 పూట్లు వచ్చేసి కొద్ది తినేస్తున్నామా కానీ శక్తిని ఎక్కడ కూడా లాస్ చేయడం. అలా లాస్ చేయకపోవడం వల్ల ఈ సెల్స్లలో గ్లూకోజ్ అనేది ఎంటర్ అయిపోయేసి సగం బర్న్ అయిపోయింటుంది, సగం అట్లాగే ఉంటుంది. మీద మళ్ళీ తినేస్తాం, మళ్ళీ సగం అట్లాగే ఉంటుంది, సగం వచ్చేసి బర్న్ అయిపోతుంది. ఇలాగా 90% అయిపోయిన తర్వాత 100% క్లోజ్ అయిపోతుంది. శక్తి ఎక్కడ మనకు రిలీజ్ చేసుకోవడానికి లేదు, అంటే శరీరం ఉపయోగించుకోలేదు. సెల్ ఎంతసేపు గ్లూకోజ్ తీసుకుంటుంది, శక్తిని వచ్చేసి ప్రొడక్షన్ చేస్తుంది. శక్తిని ఉపయోగించుకోవాలి కదా, ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టామంటే 100% తర్వాత 101-110 రాదు. కానీ 100% యూజ్ చేసుకుంటే మళ్ళీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆస్కారం వస్తుంది. సేమ్ అదే మేనర్లోనే ఒక సెల్ మన కండర కణాలలోని కణాలు వచ్చేసి శక్తిని ప్రొడక్షన్ చేసిన తర్వాత దాన్ని యూటిలైజేషన్ చేసుకోవాలి. అట్లా యూటిలైజేషన్ చేసుకోకపోవడం కారణం వల్ల గ్లూకోజ్ అనేది సెల్లోకి ఎంటర్ అయినా కూడా నెక్స్ట్ కొత్తగా వచ్చే గ్లూకోజ్ వచ్చేసి తీసుకోవడానికి ఆస్కారం ఉంది. సంచిలో 100 కేజీలు బస్తాలు అది బియ్యం పడతాయని 100 కేజీలు ఎక్కువ పేరు. ఆ కారణం చేతనే గ్లూకోజ్ అనేది ఎంటర్ కాదు. ఎంతసేపు సిగ్నల్ వచ్చేసి వస్తూ ఉంటుంది, ఇన్సులిన్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, కానీ గ్లూకోజ్ ఛానల్ అనేది ఓపెన్ కాదు. ఇలాగ ఓపెన్ కాకపోవడము అనేది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు జరిగింది. ఇంకొకసారి ఇన్సులిన్ వచ్చేస్తేనే ఎందుకో నాకు అవసరం లేదనేట్లు అది పాస్ చేస్తారు. దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగిన వాళ్ళే 90% డయాబెటీస్ వాళ్ళు. ఆ ఇన్సులిన్ రెసిస్ట్ చేసుకోవాలంటే ఎనర్జీని లాస్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఎక్సర్సైజ్ చేయడం లేదా తిండిని తగ్గించడం, ఈ 2 కరెక్ట్గా మనం చేస్తే మెయింటైన్ చేస్తే ఇంకా డయాబెటీస్ వచ్చేసి పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. కానీ కాంప్లికేషన్స్ పెరిగిపోయింది. అప్పటికి ఈ స్థితికి వచ్చాము అంటే అప్పటికి ఎన్నో రోజులు పడింది. నెలల తరబడి ఆ ప్రాసెస్ జరిగిన తర్వాతనే మనకు అర్థమైపోతుంది. సపోజ్ ఈ స్థితికి వచ్చిన తర్వాత అంటే ఇన్సులిన్ చెప్పినా కూడా సెల్ వర్క్ చేయని స్థితికి వచ్చేసరికి మన కాంప్లికేషన్స్ పెరిగిపోయింది. విజన్ వచ్చేసి అంటే కంటి చూపు వచ్చేసి మందిగించిపోయింది. కంటి చూపు వచ్చేసి మందిగించిపోయింది. అంటే కంటి నరాలు వచ్చేసి దెబ్బతినడం స్టార్ట్ చేసింది. రెండోది వచ్చేసి పెరిఫరల్ టిష్యూ అంటే మన కండర కణజాలం అంటే కాళ్ళకు ఉన్నటువంటి కణజాలం వచ్చేసి షుగర్ని తీసుకునే స్థితిలో ఉండదు. ఆ స్థితిలో వచ్చేసి నరాలు అనేటివి డ్యామేజ్ జరిగింది, టిష్యూ డ్యామేజ్ జరిగింది. దానివల్ల వచ్చేసి తిమ్మిలు రావడము, కొందరికి వచ్చేసి మొద్దు వారిపోతుంది. టచ్ చేసినా కూడా స్పర్శ ఉండదు, ఏదో ఒక మొద్దు తగినట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆ స్థితి వచ్చినప్పుడు ఏదో అనుకుంటాం మనం, కానీ బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదు అని చెప్పేసి అనుకుంటాం. కానీ నరాలు అనేవి డ్యామేజ్ చేయడం వల్ల ఒక కణం నుంచి ఒక కణానికి వచ్చేసి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఇంకా కొందరికి వచ్చేసి బ్రెయిన్కి వచ్చేసి అప్సెట్ అయిపోతుంది, అన్ఈజీగా అయిపోతుంది. రకరకాల సమస్యలు అప్పటికే కాంప్లికేషన్స్ అయినాయి. కొందరు ఏమంటే ముందుగానే హెల్త్ మీద వచ్చేసి అవగాహన పెంచుకోవాలని చెప్పేసి కొందరు షుగర్ టెస్ట్ చేసుకోవడం, లేదా కిడ్నీ ఫంక్షనింగ్ వగేరా వగేరా అంటే హెల్త్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చేసుకోవడం చేస్తాం. అంటే ముందుగానే పసిగట్టడం మేలు కదా అనే ఉద్దేశంతో. ఇంకొందరు ఏం చేస్తారంటే అసలు మాకెందుకు పని అన్నట్టు కొందరు పోతా ఉంటారు.
డయాబెటీస్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చేసి కంగారు పడతా ఉంటారు. ఎందుకు కంగారు పడతారంటే కనుక అయ్యో నాకు డయాబెటీస్ వచ్చింది ఇది పోదు, పోనీ ఎవరైనా చెప్పింటారనమాట ఒకసారి ఏదో ఇబ్బంది పడుతున్నావు, సరైన కళ్ళు కనపడలేదు, లేదా కాలు తిమ్మిర్లు లేదంటే షుగర్ వగేరా వస్తున్నాయి, షుగర్ టెస్ట్ చేయించుకొని చెప్పింటారు. షుగర్ వస్తే ఇంకా జన్మలోకి పోదు, మందులు వేసుకోవాలా అని ఒక నానుడు పెట్టేశాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మందులు ప్రిస్క్రైబ్ చేసి నువ్వు జీవితాలను ఖచ్చితంగా వాడుకోవాలా, ఇది తగ్గించాలా, మందులు వచ్చేసి క్రమం తప్పకుండా వేసుకోవాలా, ఇదే చెప్తారు తప్ప రివర్స్ చేసుకునే ఉపాయం వచ్చేసి ఎక్కడైనా ఎవరు చెప్పారు. వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ ఏముంటాయి కనుక బాగా ఎక్సర్సైజ్ చేయండి, తిండి తగ్గించండి, మందులు వేసుకోండి, ఈ మూడు కలిపి చెప్తారు. ఫస్ట్ రెండు కనుక మనం బాగా ఫోకస్ చేసినామంటే ఎక్సర్సైజ్ చేయడము, ఆహారం వచ్చేసి తగిన విధంగా తీసుకోవడం రెండు కరెక్ట్గా చేసినట్లయితే కనుక మందులు వేసుకోవాల్సిన స్థితికి రాదు. కానీ మందులు ఎవరు వేసుకోవాలంటే కనుక ఇందాక మనం టైప్స్ వచ్చేసి చెప్పుకున్నాం కదా సార్, డయాబెటీస్లో టైప్స్ ఉన్నాయి. వీళ్ళల్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ పేషెంట్లు, ఒబేసిటీ రిలేటెడ్ డయాబెటీస్ పేషెంట్, ఈ ఇద్దరు వచ్చేసి నిరభ్యంతరంగా ఎలాంటి డ్రగ్ లేకుండా వాళ్ళ డయాబెటీస్ వచ్చేసి రివర్స్ చేసుకోవచ్చు. అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడము, ఫుడ్ను వచ్చేసి కరెక్ట్ విధానంలో తీసుకోవడం రెండు చేసాక ఖచ్చితంగా వీళ్ళు రివర్స్ చేసుకోవచ్చు. వాళ్ళ డయాబెటీస్కి ఇంకా వేరే అడ్వర్స్ రియాక్షన్స్ జరగకుండా టాబ్లెట్ విషయానికి పోకుండా చేసుకోవచ్చు. కానీ వీళ్ళు మాత్రం కంపల్సరీ టాబ్లెట్ అనేది యూజ్ చేయాల్సిందే. కానీ ఎంతవరకు యూజ్ చేయాలా, అవసరమైనంత వరకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వగేరా చేసుకోవడం. ఇక్కడ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ పేషెంట్ అని చెప్తారు. కొన్ని కారణాల చేత వచ్చేసి ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగాలంటే కనుక సిగ్నల్స్ కావాలి ఖచ్చితంగా. సెల్ ఫోన్లో వచ్చేసి మనం కాల్ చేయాలంటే ఖచ్చితంగా మనకు సిమ్ ఉండాలి, సిమ్ వచ్చేసి సిగ్నల్ కంపల్సరీ ఉండాలి. సిమ్ ఉంటే సరిపోతుందా లేదా టవర్ ఉంటే సరిపోతుందా, ఫోన్ పనిచేయాలి కదా. ఇలా కొన్ని కారణాలు అనమాట. ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలంటే కనుక ప్యాంక్రియాస్కి కొన్ని సిగ్నల్స్ వస్తాయి. తిండి తిన్నప్పుడు పేగులు బట్టి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేవి ప్యాంక్రియాస్ను స్టిమ్యులేట్ చేయాలి. రెండోది వచ్చేసి బ్లడ్ స్ట్రీమ్లోకి గ్లూకోజ్ అనేది ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక హార్మోన్ వచ్చేసి ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ హార్మోన్ స్టిమ్యులేట్ చేసినప్పుడు ప్యాంక్రియాస్ వచ్చేసి దాన్ని రిసీవ్ చేసుకొని ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయాలి. ఈ రెండు కారణాలు కనుక శరీరంలో మెయింటైన్ కాకపోతే కనుక ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. వాళ్ళే ఈ పేషెంట్స్ అన్నమాట. ఇన్సులిన్ డెఫిషియన్సీ, తక్కువ మోతాదులో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇంకొందరికి వచ్చేసి ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ వల్ల కానీ లేదంటే కనుక మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోయేసి శరీరంలో టాక్సిన్స్ అనేవి పెరిగిపోతాం. ఎక్కడ పడితే కనుక అక్కడ ఏదో పరధ్యానంగా ఉంటాం, ఆలోచనలు ఎక్కువైపోయి ఉంటాయి. బ్రెయిన్ నుంచి ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అయిపోయేసి ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ మీద వచ్చేసి వాళ్ళ యొక్క ప్రభావం చూపుతారు. అటువంటి ఆ ఫంక్షన్ సరిగ్గా జరగక బీటా సెల్స్ నుండి ఇన్సులిన్ డెవలప్మెంట్ అవ్వాలి. దీని కారణంగా ఈ ఇన్సులిన్ డెఫిషియన్సీ పేషెంట్స్ తయారయ్యారు. వీళ్ళను కూడా రివర్స్ చేసుకోవచ్చు, కానీ టైం పడుతుంది. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ మేము చెప్పినటువంటి బయోపెటిక్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఖచ్చితంగా 100% మనకి రిజల్ట్ చూపిస్తుంది. దాంట్లో ఎట్లాగంటే ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్కి సింటమ్స్ ఇలా ఉన్నాయంటే ఇలా ఉంటాయి. ఎప్పుడు వచ్చేసి ఆల్వేస్గా టైర్డ్గా ఉంటారు, ఏదో అలసిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దానికి కారణం వచ్చేసి ఎనర్జీ డెవలప్మెంట్ అయిపోయింది లోపల, దాన్ని యూటిలైజేషన్ చేసుకోవడానికి మనకు శక్తి సరిపోతాం. ఎనర్జీ ఇచ్చింది, దాన్ని వాడుకుంటే కనుక పనిచేస్తుంది, కానీ వాడుకునే స్థితిలో ఉంటారు అనమాట. దానివల్లనే టైర్డ్నెస్ అనేది వస్తుంది. రెండోది వచ్చేసి ఆల్వేస్ థర్స్టీ, ఎక్కువగా వచ్చేసి దాహం వేస్తూ ఉంటారు. గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోయినప్పుడు కిడ్నీలు ఏం చేస్తాయంటే కనుక శరీరానికి ఎంత అవసరమో అంత గ్లూకోజ్ రిలీజ్ చేసి మిగతాది చేసి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు, యూరిన్లో ప్యాస్ చేస్తూ ఉంటారు. ఆ యూరిన్లో పాస్ చేసినప్పుడు యూరిన్ వాటర్ కూడా బాడీలో ఉన్న వాటర్ కూడా ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది, షుగర్ ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని లవణాలు అనేవి, ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ అనేవి కూడా ఎలిమినేట్ అయిపోతాయి. దానికి కారణంగానే ఈ టైర్డ్నెస్, తర్వాత ఎక్కువ వచ్చేసి నీళ్ళు తాగాలనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సడన్ వెయిట్ లాస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళలో ఎక్కువగా వచ్చేసి సడన్గా వెయిట్ లాస్ అనేది కనపడతా ఉంటుంది. ఇన్సులిన్ చెప్పినా పనిచేయని స్థితికి సెల్ వచ్చినప్పుడు తన వద్ద ఉన్నటువంటి గ్లూకోజ్ను యూటిలైజేషన్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. బయట నుండి రాదు, ఎంతసేపు తనలో ఉన్నటువంటి దాచుకునేటువంటి గ్లూకోజ్నే యూటిలైజేషన్ చేసుకోవాలి. తన వద్ద ఉన్నటువంటి యూటిలైజేషన్ చేసుకున్న గ్లూకోజ్ కూడా అయిపోయింది. అయిపోయినప్పుడు ఏమైతే వెయిట్ లాస్ కావడం మొదలు పెడతాం. ఒబేసిటీ జనరేట్ కావడం కూడా కారణం అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కొందరికి వచ్చేసి జనరేట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎక్కువగా మూత్రం పోయాలనుకోవడం, మూత్రం రావడం జరుగుతూ ఉంటుంది. ఫుడ్కి వచ్చేసి కాళ్ళకు వచ్చేసి దెబ్బలంతా దొరుకుతాయి మానకపోవడం, లేదంటే కనుక
కొందరికి వచ్చేసి ఎక్కువగా నమ్మకు టైట్నెస్ మొద్దుబారిపోవడము, లేదంటే తిమ్మిలు రావడము, కాలు పట్టేయడం, నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది. కొందరు వచ్చేసి సెక్సువల్ ప్రాబ్లమ్స్, చాలా వరకు వాళ్ళు వచ్చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ వచ్చేసి ఎంజాయ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ హంగ్రీ, కడుపులో ఎప్పుడు తినాలని కోరిక వచ్చేసి కలుగుతూ ఉంటాయి. ఇంకొక వచ్చేసి బ్లడీ విజన్. ఈ మొత్తం ఈవెంట్ వచ్చేసి టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లో మాత్రమే ఎక్కువగా కనపడతారు. దాంట్లో రివర్స్ చేసుకోవడం వచ్చేసి ఇంటర్నల్, అంటే బయటికి కనపడే కారణాలు అవి కనుక ఇంటర్నల్గా డ్యామేజ్ అయ్యే విధానం వచ్చేసి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ డ్యామేజ్ అవుతుంది, తర్వాత వచ్చేసి ఇక్కడ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, తర్వాత పెరిఫరల్ వచ్చేసి నరాలలో అక్కడక్కడ పూడికలు చేస్తాయి, దాన్ని వచ్చేసి అథెరోస్క్లెరోసిస్ అని అంటారు. నెక్స్ట్ కన్నులు వచ్చేసి దెబ్బతింటాయి, కిడ్నీలు దెబ్బతింటాయి, ఫుడ్కి వచ్చేసి దెబ్బతింటాయి. ఇవన్నీ ఇంటర్నల్గా జరిగాయి. బయటికి మనకు కనపడే కారణం ఒకటి కనుక ఇంటర్నల్గా జరిగే ప్రతి ఒక్క సమస్య ఇంటర్నల్గా జరిగేదాన్ని వచ్చేసి మనం డయాగ్నోసిస్ చేయలేదు. బయట యొక్క లక్షణాలను బట్టి చేసి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయా తక్కువైపోతున్నాయా చూసుకోవడం, దాన్ని బట్టి చూసి మనం డయాగ్నోసిస్ చేసుకోవడం. హార్ట్ డ్యామేజ్ అయితే కనుక హార్ట్ డ్యామేజ్ ఎప్పుడు కాదు, హార్ట్ వచ్చేసి ఎప్పుడు పనిచేస్తుంది కనుక మనం కడుపులో, అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ అనేది చచ్చేంత వరకు పనిచేసేది ఒకటి హార్ట్, మిగతా ఏ పార్ట్ పనిచేయదు. రెండోది వచ్చేసి లివర్ పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ అనేది వచ్చేసి హార్ట్ అయితే కనుక దాని తర్వాత లివర్, అది చచ్చిపోయేంత వరకు ఆగదు. కానీ దానికి ప్రాబ్లం ఎట్లా వస్తుంది అన్నట్టుగా బ్లడ్ సర్క్యులేషన్లో అక్కడక్కడ పూడికలు చేరిపోయింది. షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవడం వల్ల దానిని గ్లూకోజ్ను అది ఫ్యాట్స్గా కన్వర్ట్ చేస్తా ఉంటుంది. ఆ లివర్ ఫ్యాట్స్గా కన్వర్ట్ చేసిన దాన్ని వచ్చేసి బ్లడ్ స్ట్రీమ్లోకి పంప్ చేసి పెట్టింటారు. దీంట్లో బ్లడ్ స్ట్రీమ్లో ఎల్డిఎల్ అనేది ఒకటి కొలెస్ట్రాల్ మోసుకుపోయే ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కువైపోవడం వల్ల సన్న పూడికలు అనేవి చేరి హార్ట్కి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్లో పూడికిపోయినాయి. దానికి కారణంగానే స్టంట్స్ వేయాల్సి వస్తుంది, లేదంటే బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది చాలా. దీనికి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ కూడా కాదు. ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ రావడం అంటే కనుక సేమ్ అది ప్రెషర్ ఎక్కువైపోయింది, అంటే బీపీ ఎక్కువైపోయింది, యాంగ్జైటీనెస్ ఎక్కువైపోవడం వల్ల బీపీ ఎక్కువ కావడం, దానివల్ల ఏంటంటే నరాల సన్న నరాలు అనేవి చిమ్మిపోయేసి బ్లడ్ క్లాట్ కావడం జరుగుతుంది. ఈ కారణాలన్నీ కూడా ఒక డయాబెటిక్ టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లో కనిపిస్తుంది. కంట్రోల్ కానీ డయాబెటీస్ వల్లనే ఇదంతా సమస్య వచ్చింది. కంట్రోల్ ఉన్న వాళ్ళకి వచ్చే సమస్యలు ఉండవు, కానీ వేసుకుంటున్న మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా అంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం మెయిన్ వస్తుంది, తర్వాత కిడ్నీ డ్యామేజ్ అయిపోవడం, నెక్స్ట్ వచ్చేసి కొన్ని డిజైన్ దెబ్బతినడం, లేదా టైట్నెస్ చాలా వరకు అనీజీగా ఉండడం జరుగుతాం. కంట్రోల్లో ఉండదు అనుకుంటూ ఉంటాం, అంటే డయాబెటీస్ షుగర్ లెవెల్స్ వచ్చేసి 200 బిలోనే ఉన్నాయి, అయినా కూడా మనకు సమస్యలు వస్తాయి. దానికి కారణం ఏంటంటే ఎక్కువగా డ్రగ్స్ వేసుకోవడం వల్ల దాని యొక్క రెసిడ్యూస్ మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలన్నీ శరీరంలో ఉండిపోతాయి. ఆ డ్రగ్స్ వేసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువైపోతాయి. ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయినంటే రిమూవ్ చేసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కావాలి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తోడేయాలంటే శరీరానికి ఒక ఫెసిలిటీ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి తయారు చేసుకొని తొలగిస్తూ ఉంటారు. ఎంతవరకు తొలగిస్తుంది? శరీరానికి ఎంత కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీ వరకు తొలగిస్తుంది, మిగతా తొలగించలేదు.